స్టూడెంట్ ఫ్యూచర్ గ్రోత్ కోసం స్కూల్ ఎలా సపోర్ట్ చేస్తుంది? కూడా ఒక మంచి క్వశ్చన్. చాలా మంది స్కూల్స్ లో ఓన్లీ కరికులం మీద, వాళ్ళ సబ్జెక్ట్ మార్క్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ శ్రీ సాయి కిరణ్ హై స్కూల్లో వాళ్ళు సబ్జెక్ట్ తో పాటు, సబ్జెక్ట్ మార్క్స్ తో పాటు ఆ నేర్చుకున్న సబ్జెక్ట్ ని ప్రాక్టికల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అవుట్ సైడ్ వరల్డ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలని సైన్స్ ఫేర్లు కండక్ట్ చేయడం, మ్యాథమెటిక్స్ ల్యాబ్ తీసుకెళ్లి మ్యాథమెటిక్స్ ల్యాబ్ లో వాళ్ళ త్రూ ల్యాబ్ యూజ్ చేయడం, తర్వాత కమింగ్ టు బయాలజీకి వస్తే వాళ్ళకి సపరేట్ బయాలజికల్ ల్యాబ్ యూజ్ చేయడం. దీనివల్ల ఏమవుతుంటే ప్రాక్టికల్ గా సబ్జెక్ట్ తో పాటు అవుటర్ సైడ్ మార్కెట్ లో ఎలా ప్రాక్టికల్ గా ఉండాలి, దీన్ని ఎలా యూజ్ చేసి సబ్జెక్ట్ ని వాళ్ళు ఎలా గ్రో అవ్వాలనేది మేము చాలా పర్టికులర్ గా కేర్ తీసుకొని వాళ్ళని ఇంప్లిమెంట్ చేస్తాం. అలా ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా వాళ్ళని ఫీల్డ్ ట్రిప్స్ కి తీసుకెళ్ళి బయట ఇప్పుడు ఏదైతే క్లాస్ రూమ్ లో ఏవైతే వాళ్ళు నేర్చుకున్నారో అవన్నీ బయట ఫీల్డ్ ట్రిప్స్ కి తీసుకెళ్లి అక్కడ కూడా వాళ్ళు నేర్చుకొని దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేసి వేరే స్కూల్స్ సైన్స్ ఫేర్స్ కండక్ట్ చేస్తే అక్కడ కాంపిటీషన్స్ కి పంపడం. మళ్ళీ వీళ్ళ దగ్గర చాలా మంది కొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, డ్రాయింగ్ టాలెంట్ ఉన్న వాళ్ళు, సింగింగ్ టాలెంట్ ఉన్న వాళ్ళు. సో వీళ్ళందరినీ బయట మార్కెట్ వరల్డ్ లోకి కాంపిటీషన్స్ ఏమన్నా ఉంటే ఆ కాంపిటీషన్స్ కి పంపించడం, పార్టిసిపేట్ చేయించడం. అట్లా మన స్టూడెంట్స్ చాలా మంది టాప్ అయ్యి నెంబర్ 1 ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు కూడా, ఆ పార్టిసిపేట్ లో గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు.